నమస్కారం. లినక్స్ ట్యుటోరియల్‌కి పునఃస్వాగతం. నా పేరు శ్రీనాథ్. మీరు చూస్తున్నది శ్రీటెక్ ఛానల్. గడిచిన కొన్ని వీడియోల్లో మనం లైనక్స్ కమాండ్స్ ఒక్కొక్కటి ప్రత్యేకించి దాని వివరాల గురించి, అది మనకి రియల్ టైంలో ఎలా పనికొస్తుందని దాన్ని బట్టి బాగా క్లుప్తంగా నేర్చుకుంటున్నాం. ఇవాళ మనం చూడబోయే కమాండ్ grep. GREP. grep అంటే గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రింట్. గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రింట్, దీని ఎక్స్పాన్షన్. నాకు నచ్చిన కమాండ్స్లో grep కమాండ్ కూడా ఒకటి. ఇది చాలా తరచుగా అందరూ వాడతారు, చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. grep కమాండ్ మనం విడిగా grep అనే పదంతో వాడచ్చు, వేరే ఏదైనా కమాండ్తో కలిపి కూడా వాడచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఒకటి చూద్దాం. ముందుగా మన grep అనే పదాన్ని అసలు దేనికి వాడతాం, ఈ కమాండ్ని అసలు దేనికి వాడతాం అంటే, మనకు ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో ఒక ప్రత్యేకించి ఒక పర్టికులర్ వర్డ్ కానీ ఒక లెటర్ కానీ మనం అన్వేషించాలి. అలాంటప్పుడు grep అనే పదం మనకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూస్తే మనకి కొన్ని ఫైల్స్ ఉన్నాయి. దీంట్లో test.txt ఏముందని చూస్తే మనకి కంటెంట్ ఉంది. సో నేనేంటంటే ప్రత్యేకించి దీంట్లో ఒక వర్డ్ని ఫైండ్ ఎలా చేయాలన్నది grep. సింటాక్స్ చూస్తే grep, మీరు ఏదైతే వర్డ్స్ సెర్చ్ చేయాలనుకుంటున్నారో అది. ఇన్ కేస్ మీకు వర్డ్స్ ఉంటే కనుక అది విత్ ఇన్ సింగిల్ కోట్స్లో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ నెంబర్ 4 అనే వర్డ్స్ని నేను సెర్చ్ చేయబోతున్నాను దేంట్లో, test.txt లో. చూస్తే మనకు అది ఉందని చూపిస్తుంది. ఇదే నేను వేరే లేనిదేనో టైప్ చేస్తే మనకి అవుట్పుట్ రాదు. సో ఉంటే కనుక అది ఆ లైన్ నెంబర్ 4 అని ఉందని చెప్తుంది మనకి. ఒకవేళ నాకు ఇది ఏ లైన్లో ఉన్నదని తెలుసుకోవాలంటే మనం ఇవ్వాల్సిన ఆప్షన్ -n. ఇప్పుడు మీరు చూస్తే లైన్ నెంబర్ 4లో మనం ఇచ్చిన ఇది వర్డ్ ఉందని అది చెప్తుంది. 1 2 3 4లో ఉందన్నమాట. కొన్నిసార్లు కోడింగ్ వాళ్ళకి ఉపయోగపడేది ఏంటంటే, ఈ లైన్ ముందు వెనక ఏ ఉన్నాయి అని తెలుసుకోవాలని ఉంటుంది. అలాంటి సినారియోలో మనం ఈ -n తో పాటు వేరే ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. అదేంటంటే grep -n. ఇది లైన్ నెంబర్ డిస్ప్లే చేయడానికి. సి అనే ఆప్షన్, క్యాపిటల్ సి అనమాట. క్యాపిటల్ సి ఆప్షన్ తర్వాత నెంబర్ ఆఫ్ లైన్స్, మీకు ఎన్ని లైన్స్ ముందు వెనక చూపించాలి అనేది ఇక్కడ నెంబర్స్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం ఏ లైన్ అయితే సెర్చ్ చేయాలో ఆ వర్డ్ నెంబర్ 4, ఉదాహరణకి test.txt. ఇప్పుడు మీరు చూస్తే లైన్ నెంబర్ 4 అనేది 4లో ఉందని చెప్తుంది. దాని ముందు 2 లైన్స్ ఉన్నది చూపిస్తుంది. దాని వెనక కూడా 2 లైన్స్ ఉంటే చూపించేది, కానీ ఇక్కడ మనకి ఒకటే లైన్ ఉంది కాబట్టి ఒక లైన్ చూపిస్తుంది. అదేవిధంగా కొన్నిసార్లు మనకి అది మనం సెర్చ్ చేయబోయే వర్డ్ ఏ కేసులో ఉందో మనకు తెలియని అవకాశాలు చాలా ఉన్నాయి. అది క్యాపిటల్లో ఉందో స్మాల్లో ఉందో తెలియదు. అలాంటప్పుడు నేను కేస్ ఇన్సెన్సిటివ్ కూడా వాడచ్చు ఇక్కడ. ఉదాహరణకి నేను ఇప్పుడు లైన్ నెంబర్ క్యాపిటల్ లెటర్స్ పెట్టి సెర్చ్ చేస్తున్నా, నాకు అది రిజల్ట్ రాలేదు. ఒకవేళ అది స్మాల్ అయి ఉండొచ్చు, క్యాపిటల్ అయి ఉండొచ్చు, అది నాకు తెలియదు. అలాంటి సమయంలో నేను -i అనే ఆప్షన్ వాడతా. ఈ ఆప్షన్ వాడినట్టయితే ఇది కేస్ సెన్సిటివ్ని తీసుకోదు, కేస్ ఇన్సెన్సిటివ్ అవుతుంది. అప్పుడు మీకు
రిజల్ట్ ఎలా ఉన్నా సరే వచ్చేస్తుంది. స్మాల్లో ఉన్నా క్యాపిటల్లో ఉన్నా సరే రిజల్ట్ మీకు వస్తుంది. ఇవే కాకుండా గ్రెప్లో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అది తెలుసుకోవాలంటే మీరు మ్యాన్ కమాండ్ వాడచ్చు, లేకపోతే గ్రెప్ --- హెల్ప్ అనే కమాండ్ ద్వారా కూడా మీరు మిగతా ఆప్షన్స్ ఏంటనేది చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. ఇగ్నోర్ కేస్ మనం ఇక్కడ ట్రై చేసాం, ఐ వాడాం. అలాగే వర్షన్, లైన్ నెంబర్కి -n వాడాం. ఇలా వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఆప్షన్స్ చూసుకుని అది అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మనం చూడబోయే కమాండ్ పేరు సార్ట్, SORT, సార్ట్. సార్ట్ అనే పదం వినంగానే మనం తెలుసుకునేది ఏంటంటే వరుసలో పెడతాం, అంటే ఆర్డర్లో పెడతాం. ఆర్డర్ ఏ ఆర్డర్ అయినా అవ్వచ్చు, అసెండింగ్ ఆర్డర్ అవ్వచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అవ్వచ్చు. సో ఉదాహరణకి మన దగ్గర ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో కొన్ని కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ ఉన్న అక్షరాలని మన ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో, వర్డ్స్ కానీ కంటెంట్ కానీ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అరేంజ్ చేయాలనుకుంటున్నాం. అది ఎలా అనేది మనం ఇప్పుడు 1 by 1 చూద్దాం. సో నా దగ్గర ఇప్పుడు ఫైల్ ఉంది, test2.txt. సో దీంట్లో చూస్తే మీకు కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ వర్డ్స్ అనేది ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో లేదు. సో నాకు ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి చూపించాలి అంటే కనుక మనం సార్ట్ అనే కమాండ్ వాడచ్చు. దాని సింటాక్స్ సార్ట్, ఫైల్ నేమ్ test2.txt. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అరేంజ్ అయిపోయింది. ABCDEF ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అరేంజ్ అయిపోయింది. ఇదే నేను అసెండింగ్ ఆర్డర్లో ఉంది, నాకు రివర్స్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో రావాలంటే దానికి నేను వాడాల్సిన ఆప్షన్ -r, test2.txt. ఇప్పుడు మీరు చూస్తే రివర్స్ ఆర్డర్లో వచ్చేస్తుంది. దీంట్లోనే మనకి ఇంకా అడ్వాన్స్గా వెళ్ళాలంటే సార్టింగ్ వితౌట్ కేస్ సెన్సిటివ్ ఒక ఆప్షన్ ఉంది. అలాగే సార్టింగ్ న్యూమరిక్ ఆర్డర్, మనం చూస్తుంది ఆల్ఫాబెటిక్ ఆర్డర్, న్యూమరిక్ ఆర్డర్ కూడా ఆప్షన్ ఉంది. అదే ఎలాగో ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. నా దగ్గర ఒక టెస్ట్ ఫైల్ ఉంది, test3.txt. సో దీంట్లో మనకి నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ అనేది ఆర్డర్లో లేదు మీరు చూస్తుంటే. సో దీన్ని నేను ఆర్డర్ చేస్తున్నాను, test3.txt. సో నెంబర్స్ కూడా మనకి ఆర్డర్లో అయింది. సేమ్ అదే విధంగా రివర్స్ ఆర్డర్ కూడా మనం చేయొచ్చు, రివర్స్ ఆర్డర్. దీంతో పాటు మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది, సార్ట్లో -u అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఏంటంటే యూనిక్ వాల్యూస్ మట్టుగా చూపించమని. నాకు ఒకవేళ డూప్లికేట్స్ ఉంటే డూప్లికేట్స్ అన్ని తీసేసి ఒరిజినల్ వాల్యూస్ అంటే యూనిక్ వాల్యూస్ ఏవైతే కరెక్ట్గా ఉన్నాయో అవి మట్టుకు చూపించమని. ఒకవేళ ఉదాహరణకు చూస్తే test2.txtలో మనకి ఇక్కడ ఏది రిపీటెడ్ వర్డ్స్ అనేది లేవు. సో ఒకవేళ నాకు రిపీటెడ్ వాల్యూస్ ఉంటే కనుక అవి చూపించుకోకుండా యూనిక్ వాల్యూస్ మట్టికి చూపించడానికి -u అనేది ఉపయోగపడుతుంది. సో నేను ఇక్కడ సేమ్ దీన్ని ఎడిట్ చేసి డూప్లికేట్ వర్డ్ని యాడ్ చేస్తాను.
క్యాట్ అనే పదం 2 సార్లు వచ్చేలాగా నేను పెట్టాను. సో సార్ట్ test2 వితౌట్ ఆప్షన్ ఎలా వస్తుందో చూద్దాం. థర్డ్ ఆప్షన్ వచ్చినప్పటికి క్యాట్ అనే పదం నాకు 2 సార్లు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నాకు అలా కాదు, యూనిక్ గా ఉన్నది మట్టుగా చూపించాలంటే -u. ఇప్పుడు చూస్తే క్యాట్ అనే పదం ఒకసారి మనకి డిస్ప్లే అయింది. ఈ సార్ట్ అనే కమాండ్ మనం వేరే కమాండ్ తో కూడా వాడచ్చు. ఉదాహరణకి ఇక్కడ చూస్తే మీరు ls అనే కమాండ్ వాడాం. ls తో పాటు ls పైప్ సింబల్ సార్ట్ ఇలా కూడా వాడచ్చు. సో అప్పుడు మనకి ఒకవేళ మీకు ఫోల్డర్స్ ఎక్కువ ఉంటే కనుక అది మీకు నచ్చిన ఆర్డర్లో చూపిస్తుంది. ఇక్కడ -r కూడా వాడచ్చు. నేను చూస్తే నాకు రివర్స్ ఆర్డర్లో కూడా చూపిస్తుంది. ఇంకా దీని గురించి మరిన్ని ఆప్షన్స్ తెలుసుకోవాలంటే మీరు ఎప్పుడు చేసేలాగా సార్ట్ హెల్ప్ వాడచ్చు. సో మీకు ఏమేమి ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. సార్ట్ మనం ఇక్కడ చూసినప్పుడు యూనిక్ మట్టికి అంటే వ్యత్యాసంగా ఒకదానికొకటి వేరుపడి ఉన్నది మట్టికి డిస్ప్లే చేయడానికి -u అని వాడాం. దీంతో పాటు మనం వేరే కమాండ్ కూడా వాడచ్చు. ఉదాహరణకి సార్ట్ test2.txt పైప్ సింబల్ యూనిక్ అని ఒక కమాండ్, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. -u కానీ యూనిక్ కానీ ఏదైనా వాడచ్చు. సో మామూలుగా క్యాట్లో test2లో ఏముందంటే మనకి క్యాట్ అనేది 2 విధాలుగా 2 చోట్ల వస్తుంది, కానీ ఇక్కడ మనం చూపించినట్టయితే ఒకసారి చూపిస్తుంది. సో ఇదొకటి. ఒకవేళ మనం డూప్లికేట్స్ మట్టికి డిస్ప్లే చేయి, వేరేమి డిస్ప్లే చేయొద్దంటే కూడా దానికి కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది. సో దానికి మనం వాడాల్సిన ఆప్షన్ -d. సో ఇది చూస్తే ఏదైతే డూప్లికేట్ ఉందో అది మట్టికి చూపిస్తుంది. వర్డ్ ప్రాసెసింగ్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరిన్ని కమెంట్స్ తోటి మేము ముందుకుంటాను. అంతవరకు సెలవు.